లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల ఫ్యూచర్ ఏంటనేది ఉత్కంఠ పెంచుతోంది. ఏం చర్యలు తీసుకుంటున్నారంటూ స్పీకర్ కు సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు పంపింది. మరోవైపు అసెంబ్లీ లాబీలో కేటీఆర్ ను పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కలవడం కొత్త చర్చకు దారితీస్తోంది. గూడెం మళ్లీ బీఆర్ఎస్ లో చేరబోతున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. మరోవైపు పార్టీ మారిన మిగిలిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటనేది హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ఇవాల్టి డిఎన్ఏలో చర్చిద్దాం. భరత్, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటంటారు? స్పీకర్ ఇప్పటికే చాలా సార్లు నోటీసులు ఇచ్చారు, మరొకసారి సుప్రీం మరోసారి స్పీకర్ కి నోటీసులు ఇచ్చింది కాబట్టి దీనిపై స్పీకర్ ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నారు? స్పీకర్ నోటీసులు ఇవ్వలేదు, బట్ స్పీకర్ కి ఇవాళ ఫస్ట్ టైం నోటీసులు ఇష్యూ చేసింది. ఇంతకుముందు వరకు అసెంబ్లీ సెక్రటరీ కి మాత్రమే నోటీసులు ఇచ్చింది. బికాస్ స్పీకర్ ఈజ్ ఆల్సో ఏ కాన్స్టిట్యూషనల్ పోస్ట్, రాజ్యాంగబద్దమైన పదవి. అంటే చాలా మంది తెలియదు ఏంటంటే స్పీకర్ కూడా అసెంబ్లీ ప్రిమిసెస్ లో జరిగే నేరాలకు జైలు శిక్ష విధించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు హిందూ దినపత్రిక ఎడిటర్ ఎన్ రామ్ కు తమిళనాడు అసెంబ్లీ 6 నెలల పాటు జైలు శిక్ష విధించింది. అక్కడ జయలలిత అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సభ గురించి ఏదో ప్రొసీడింగ్ రాస్తే 6 నెలల పాటు జైలు శిక్ష విధించింది. మీకు జయప్రకాష్ నారాయణ్ ను ఈటల రాజేందర్ అప్పుడు తెలంగాణ సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో ఈటల రాజేందర్ డ్రైవర్ దాడి చేసినప్పుడు అప్పుడు కూడా ఆయన కొంత జైలు శిక్ష విధించింది. సో స్పీకర్ ఈజ్ ఆల్సో కాన్స్టిట్యూషనల్ పోస్ట్. కానీ రాను రాను ఏమైపోతుందంటే స్పీకర్ల వ్యవస్థ కూడా దుర్వినియోగం అవుతోంది. ఆ కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగబద్దమైన హోదా ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు రాజ్యాంగబద్దమైన విధులు నిర్వర్తించట్లేదనే కదా కంప్లైంట్. ఎందుకంటే ఫిరాయింపుల ఎమ్మెల్యేల విషయంలో చట్టంలో లొసుగుల్ని ఆధారంగా తీసుకొని చాలా సంవత్సరాల పాటు డిలే చేస్తున్నారనేది కదా ప్రధానంగా ఆరోపణ. సో దాని మీద వాళ్ళ 2 డెవలప్మెంట్ జరిగాయి స్పందన. మన ఒకటి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వెళ్లి సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు. మాజీ సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు. అసెంబ్లీలో ఆయన ఛాంబర్ లో, ప్రతిపక్ష నేత ఛాంబర్ లో కేసీఆర్ తో సమావేశమయ్యారు. ఒకటి. రెండో డెవలప్మెంట్, సుప్రీంకోర్టులో మళ్లీ వాళ్ళ కేసు హియరింగ్ వచ్చింది. ఇంతకుముందు కూడా హియరింగ్ వచ్చింది కదా. ఆ 2 పిటిషన్లు డిఫరెంట్ పిటిషన్స్. ఆ పాత పిటిషన్ కు దీన్ని సుప్రీంకోర్టు ట్యాగ్ చేసింది. 25 సేమ్ అదే 25వ తేదీ అంటే మార్చి 25వ తేదీ మళ్లీ విచారణ చేపడతామని స్పీకర్ కూడా నోటీసులు ఇచ్చింది. ఇంతకుముందు అసెంబ్లీ సెక్రటరీ, తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రభుత్వానికి ఈ విధంగా అందరికి నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు స్పీకర్ కూడా నోటీసులు ఇచ్చింది. సో ఈ 2 డెవలప్మెంట్స్ ను మనం కలిపి ఏ విధంగా చూడాలంటే 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్లారు టెక్నికల్ గా. బట్ దాన్ని స్పీకర్ ఇంతవరకు వాళ్ళకి నోటీసులు ఇష్యూ చేయలేదు. ఇప్పటికీ స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం పడుతుందని సుప్రీంకోర్టు అడుగుతోంది కదా. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ లో ఇంటర్ప్రిటేషన్ అంటారు, రాజ్యాంగంలో దాన్ని వ్యక్తీకరించడం అన్నది. కాన్స్టిట్యూషన్ ఇంటర్ప్రిటేషన్ లో ఎక్కడ కూడా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఉంది, కానీ స్పీకర్ పలానా సమయంలోపు నిర్ణయం తీసుకోవాలని లేదు. సో కాన్స్టిట్యూషన్ ని ఇంటర్ప్రిట్ ఎవరు చేయాలి? సుప్రీంకోర్టే చేయాలి. అల్టిమేట్ గా రాజ్యాంగ రక్షణ బాధ్యత సుప్రీంకోర్టుది. సో స్పీకర్ రీజనబుల్ టైం అన్నారు. రీజనబుల్ టైం అంటే ఎంత? 3 నెలల, 6 నెలల? సుప్రీం పలు సందర్భాల్లో స్పీకర్ కి ఇప్పటికే స్పీకర్ కార్యాలయం మీరు చెప్పినట్టు ఆదేశాలు ఇచ్చింది కదా. ఒకవేళ స్పీకర్ అసెంబ్లీ సెక్రటరీ రియాక్ట్ కాకపోతే ఏం జరుగుతుందంట? స్పీకర్ రియాక్ట్ నోటీసులు ఇచ్చినప్పుడు రియాక్ట్ కావాలి. నార్మల్ గా అయితే నేను రియాక్ట్ కానైనా చెప్పాలి. స్పీకర్ రియాక్ట్ అయ్యి నోటీసులు సుప్రీంకోర్టు ఇచ్చినప్పుడు ఆయన రియాక్ట్, ఎందుకంటే దేశంలో అత్యున్నత న్యాయస్థానం, రియాక్ట్ అయ్యి నోటీసులకు రిప్లై అట్లానే ఇవ్వచ్చు. మీకు అధికారం లేదు, నన్ను ఆదేశించే అధికారం సుప్రీంకోర్టుకు లేదనైనా రిప్లై ఇవ్వచ్చు కొన్ని. ఎందుకంటే ఎవరి జ్యూరిడిక్షన్స్ వాళ్ళు ఉన్నాయి. చట్టపరంగా లెజిస్లేటివ్ అంటే చట్టాలు చేసేది వాళ్ళది, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. రాజ్యాంగంలో 3 విభాగాలకు సంబంధించి 3 డ్యూటీస్ క్లియర్ గా ఉన్నాయి. సో స్పీకర్ కి ఇప్పుడు నోటీసులు ఇచ్చారు కాబట్టి ఆయన నేను తీసుకోను, లేకపోతే ఈ నోటీసులు చెల్లవనైనా వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది కదా. లేదా రీజనబుల్ టైం అంటే ఎంత అన్నదైనా చెప్పాల్సి ఉంటుంది. బహుశా ఆయన చెప్పకుండా అయితే ఆ పని చేయరు. అంటే స్పీకర్ వైఖరి ఎలా ఉండబోతోంది?
స్పీకర్ వైఖరి మనం రాజకీయాల పరంగా ఆలోచిస్తే డెఫినెట్ గా వాళ్ళు పార్టీ మారలేదని ఆయన చెప్తారు, ఎక్కడ ఏం ప్రూఫ్ ఉంది అని అంటారు. అందుకని ముందు జాగ్రత్త పడుతున్నారు. ఇప్పుడు ఇవాళ సిఎల్పి మీటింగ్ జరిగింది, కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్. దాని ఇవాళ 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళలేదు, మీరు చూడండి. కండువా వేసుకున్నారు కదా అంటే అది కాంగ్రెస్ కండువా కాదు, జాతీయ కండువా, వైట్ కండువా అన్నది కాంగ్రెస్ కండువా కాదు అంటారు. కొద్దిమంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ వాళ్లే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చుకున్నారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఏం కంప్లైంట్ ఇచ్చారంటే, నాకు తెలియకుండా కాంగ్రెస్ వాళ్ళు నా ఫోటో ఫ్లెక్సీల్లో వాడుతున్నారు, నాకు సంబంధం లేదని చెప్పి. అంటే లేకపోతే టీఆర్ఎస్ ఏం ఎవిడెన్స్ ఇస్తుంది? సుప్రీంకోర్టుకి ఎవిడెన్స్ ఇవ్వాలి కదా, స్పీకర్ కైనా ఎవిడెన్స్ ఇవ్వాలి కదా. కాంగ్రెస్ పార్టీలో మీరు చేరారని చెప్పాక ఓ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫోటో యూజ్ చేసుకుంటారంటే, కృష్ణమోహన్ రెడ్డి ఆల్రెడీ ఆ ఫోటోకి నాకు సంబంధం లేదు, నాకు తెలియకుండా తప్పుడు యూజ్ చేసుకుంటారని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. సో లీగల్ గా అట్లా నిలబడొద్దని. సో అల్టిమేట్ గా ఇప్పుడు నేను 10కి 10 మంది ఎమ్మెల్యేలు వాపస్ వెళ్తారు అని భావించాను, కానీ ఒకళ్ళిద్దరు ఎమ్మెల్యేలు, ఒక 2-3 ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు. దానిలో గూడెం మైపాల్ రెడ్డి ఒకళ్ళు. ఎందుకు అసంతృప్తి అంటే, గూడెం మైపాల్ రెడ్డికి ప్రధానంగా ఆయన అసంతృప్తి, చాలా మంది ఎమ్మెల్యేలు కూడా మళ్ళీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారనే ప్రచారం కూడా చాలా మంది అన్నది ప్రచారం మాత్రమే, మనం దాన్ని కన్ఫర్మ్ చేయలేం. కొద్దిమంది ఎమ్మెల్యేలు వెళ్ళొచ్చు, ఆ కొద్దిమంది ఎమ్మెల్యేలో గూడెం మైపాల్ రెడ్డి ఉంటాడు. ఎందుకంటే ఆయన లాస్ట్ 2-3 ఇన్స్టాన్సెస్ లో మాట్లాడిన సందర్భాలు కాంగ్రెస్ పార్టీని చాలా చెప్పలేని భాషలో దూషిస్తూ మాట్లాడారు కదా. ఇంకోసారి కేసీఆర్ విషయంలో మా ఇంట్లో ఫోటో పెట్టుకుంటే తప్పేందన్నారు. ఇవాళ వెళ్లి కలిశారు. కొద్దిమంది ఏదో అంటారు, ఏదో కార్డు ఇచ్చేందుకు వెళ్ళారు అంటారు. కార్డు ఇచ్చేందుకు వెళ్తే ఇంటికి వెళ్ళొచ్చు, అందరి ముందు అటు కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి తీసుకురావడం, ఇటు బీఆర్ఎస్ ఒకవేళ తీసుకుంటే రిటర్న్ రావడం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అక్కడ పరిస్థితి బాగాలేదు. కాటా శ్రీనివాస్ గౌడ్తో రోజు పంచాయతీ అవుతుంది. అక్కడ నీలం మధు ముదిరాజ్, అదే పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో నీలం మధు ముదిరాజ్ ఉన్నారు, కాటా శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. సో అక్కడ వెళ్ళినా సరే కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి చోట తిప్పి కొడుతున్న పరిస్థితి. సో ఇప్పుడు బేరం పెట్టుకుంటారు. ఇది అల్టిమేట్ గా అటు కాంగ్రెస్ కూడా బేరం, అటు రేవంత్ రెడ్డికి వాళ్ళకు కూడా బేరం ఏంటంటే, మీరు నాకు నాదేం నడవట్లేదు పార్టీలో, చెప్పబోతే నేను మళ్ళీ వెళ్ళిపోతా అని చెప్పి. ఇటు టీఆర్ఎస్ తీసుకుంటే కనుక మళ్ళీ వాళ్ళు విత్డ్రా పిటిషన్ ఏదైతే ఉందో, అనర్హత పిటిషన్ విత్డ్రా చేయించుకోవడం, అది మేబీ స్ట్రాటజీ కావచ్చు. మనతో పాటు తెలంగాణ విటల్ ఉన్నారు, విశ్లేషకులు, తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా తనదైన పాత్ర పోషిస్తున్నారు. విఠల్ గారు సార్ నమస్కారం. బాగున్నారా? నమస్కారం. జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. సో ఎట్లా చూస్తారు అసెంబ్లీ పరిణామాలు? గొంతు తక్కువగా బాగా డ్రై కాఫ్ ఉండే, కొంచెం వాయిస్ వినపడుతుందా? వినపడుతుంది. సో ఎట్లా చూస్తారు ఈ పరిణామాల్ని? ఇవాళ కేసీఆర్ వచ్చారు, కేసీఆర్ గూడెం మైపాల్ రెడ్డి కలిశారు, స్పీకర్ కు నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు. అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో రాను రాను విలువలు పెరగాల్సింది. ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు చట్టాలను మర్చిపోయి తమ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. అంటే ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి ఓటుకు విలువ లేకుండా చేస్తున్నారు. ఒక పార్టీ సింబల్ మీద గెలిచి, ఒక పార్టీ సిద్ధాంతాల మీద, ఎజెండా మీద గెలిచిన వాళ్ళు నియోజకవర్గ అభివృద్ధి అనే ఒక ముసుగులో బేరసారాలు, ఇప్పుడు మీరు ఇంతకు ముందు మాట్లాడుతున్నప్పుడు బేరం అయిపోయింది. ప్రజాస్వామ్యాన్ని అంగట్లో సరుకుగా మార్చేది. ముఖ్యంగా కేసీఆర్ గారు అసెంబ్లీకి రావడం అనేది ఒక పెద్ద ఈవెంట్ లాగా, అసలు కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కన్నా ఎక్కువ హడావుడి జరుగుతుంది. ప్రతిపక్ష నాయకుడి పాత్ర లీడర్ ఆఫ్ అపోజిషన్ గానీ, లీడర్ ఆఫ్ హౌస్ గానీ, శాసనసభలో గానీ లోక్సభలో ముఖ్యంగా లీడర్ ఆఫ్ హౌస్ ఎంత ఇంపార్టెంటో లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రభుత్వం అంటే ప్రతిపక్షము, అధికార పక్షం రెండు కలిసినే ప్రభుత్వం. ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ లైఫ్ ఇన్ ద అపోజిషన్ అంటారు. ముఖ్యంగా కూడా ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు రావడము, ఇన్ని రోజులు రాకపోవడము రెండు చూస్తే ప్రభుత్వ విధానాలను నిర్మాణాత్మకంగా విమర్శించడం గాని, ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపడం అనేది లీడర్ ఆఫ్ అపోజిషన్ యొక్క ప్రధాన బాధ్యత. అసలు డెమోక్రసీ బ్యూటీలో షాడో గవర్నెన్స్ అంటారు. అంటే ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ప్రతిపక్ష పార్టీల ప్రధాన ఉద్దేశం. బ్రిటన్ లో అయితే షాడో క్యాబినెట్ ఉంటుంది, అమెరికాలో కానీ బ్రిటన్ లో షాడో క్యాబినెట్ ఉంటుంది.
షాడో గవర్నెన్స్ అనేది ఆపోజిషన్ లో కూడా ఒక్కోళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి దాని మీద వాళ్ళ మీద ఏ మంత్రి ఏం చేస్తున్నారు, ఎట్లా దాన్ని మనం ఎట్లా చేయాలని ఆపోజిషన్ సలహాలు ఇస్తుంటుంది. ఎగ్జాక్ట్లీ. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశము, అతిపెద్ద లిఖిత రాజ్యాంగమైన భారతదేశము అసలు షాడో గవర్నెన్స్ అనే కాన్సెప్ట్ మిస్ అవుతుంది. ఇప్పుడు స్కూల్లో, అసెంబ్లీలో మన పిల్లలకి అసెంబ్లీ కానీ పార్లమెంట్ లో ఆ రోల్ మాక్ అసెంబ్లీ, మాక్ పార్లమెంట్ పెట్టినప్పుడు ప్రతిపక్షం రోల్ అంటే షాడో క్యాబినెట్ ఉంటుంది. అది ప్రతిపక్షం చాలా దారుణంగా రాజ్యాంగం ఇచ్చిన లక్ష్యాలని, విధులని మర్చిపోతుంది. ఇంకోటి, ప్రతిపక్ష నాయకుడు ఎన్నుకొని క్యాబినెట్ హోదా ఉంటుంది అతనికి. రాజ్యాంగబద్ధ సంస్థల చైర్మన్లు కానీ సభ్యులు నియమించే సందర్భంలో లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిని తప్పనిసరిగా సంప్రదిస్తారు. అసలు ప్రతిపక్ష నాయకుడికి క్యాబినెట్ ర్యాంక్ హోదా ఇవ్వడం అంటే ప్రభుత్వానికి ఆల్టర్నేటివ్ ఇంకో రైలు పట్ట, ఆ 2 రైలు పట్టాలు ఉన్నప్పుడే ప్రభుత్వం గాడిలో పడుతుంది. కానీ కేసీఆర్ గారు దాదాపు 14 ఏళ్ళు రావకపోవడం కూడా తప్పే. అది ఒకవేళ తనకి ఆరోగ్యం బాగాలేకపోతే ఆ బాధ్యతలు ఇంకొకరికి ఇవ్వాల్సి ఉండే. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు రావడము ఏదో మొక్కుబడిగా ఒక్కరోజు గవర్నర్ గారు స్పీచ్ రావడము, తర్వాత రాకపోవడము అనే చర్చ కూడా జరుగుతుంది. తెలంగాణ సమాజం కోరుకునేది కేసీఆర్ గారు తన అనుభవాన్ని గాని, తన విలువైన సూచనలు, సలహాలు ప్రభుత్వానికి ఇవ్వాలి. ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తుంటే ఎత్తి చూపాలి, విమర్శనాత్మకంగా చెప్పాలనేది మనందరి కోరిక. సో అంటే బట్ ఒకటి ఇక్కడ కేటీఆర్ ఏమంటారంటే మేము సరిపోతుంది, హరీష్ గాని నేను కానీ సరిపోతుంది, ప్లస్ రేవంత్ రెడ్డి ఉపయోగించే భాష కరెక్ట్ గా లేదు. సో కేసీఆర్ లాంటి స్థాయి వ్యక్తి వస్తే గనక ఆయన అనవసరంగా ఆయన చిన్న చేసుకోవడమే ఇటువంటి వాళ్ళ దృష్టిలో. అంటే ఇక్కడ రాజరికంలో లేదు సార్, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము. స్థాయి అనేది వ్యక్తులకి గౌరవాన్ని ప్రజలు ఇస్తారు. ఇప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేది రాజ్యాంగబద్ధంగా ఎమ్మెల్యేలో 10వ వంతు ఉన్న టీఆర్ఎస్ పార్టీకి 39 సీట్లు రావడం వల్ల లీడర్ ఆఫ్ అపోజిషన్ అనే స్థాయి ప్రజలు ఇచ్చారు, ప్రభుత్వం ఇచ్చింది. ఆ స్థాయి తీసుకున్నప్పుడు ఆ స్థాయికి తగ్గ విధులు కూడా నిర్వహించాలి కదా. ఒకవేళ కేసీఆర్ గారికి ఏమైనా ఇబ్బందులు రాలేకపోతే లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా మరి కేటీఆర్ నో, హరీష్ రావునో ఇంకెవరినైనా పెట్టుకోవాలి. పేరుకు మాత్రము లీడర్ ఆఫ్ అపోజిషన్ కేసీఆర్ గారు ఉండి మేము సరిపోతాము స్థాయి అంటే, స్థాయి అనేది మన వ్యవహార శైలిని బట్టి, మన జీవిత గమ్యాన్ని బట్టి ప్రజలు ఇస్తారండి స్థాయి అనేది. ఎవరికి వాళ్ళు మేము గొప్ప అనుకుంటే కుదరదు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడే భాష కూడా ఈ రోజు ఆయన స్ట్రెచర్ గురించి మాట్లాడుతున్నారు, స్ట్రెచర్ మీదకి వెళ్తారు అనడం కూడా తప్పదు. స్ట్రెచర్ మీద నుంచి వెళ్ళారు, ఇప్పుడు మార్చురికి వెళ్తారు అంటున్నారు. అంటే గౌరవం, సభా మర్యాద గాని, రేపు ప్రజాస్వామ్యంలో ఉన్న నాయకులు లీడర్ ఆఫ్ హౌస్ గాని, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇద్దరు కూడా మాట్లాడే భాష, వాళ్ళ వ్యవహరించే తీరు ప్రజాస్వామ్య విలువల్ని పెంపొందించే విధంగా ఉండాలి. కానీ రాను దిగజారిపోతున్నది, దురదృష్టకరం. ఓకే, అంటే ఇప్పుడు అది మారాలి. ఇద్దరు కూడా కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, రేవంత్ రెడ్డి కూడా తన భాష మార్చుకోవాలి, అంతేనా? అది ఇద్దరి బాధ్యత కదండి. ఇప్పుడు లీడర్ ఆఫ్ హౌస్ గా రేవంత్ రెడ్డి గారి భాష మార్చుకోవాలి, ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్ కి గౌరవం ఇవ్వాలి కదా. స్ట్రెచర్ మీద ఉన్నాడు, రేపు స్టేటస్ కోసం స్ట్రెచర్ నుంచి స్ట్రెచర్ మీదకి పోతాడు, కొన్ని రోజుల్లో మార్చురికి పోతాడు అనడం అది సభ్య సమాజం అంతా కూడా ఖండించాల్సిన విషయం. ఎక్కడన్నారు ఈ మాట? ఈ రోజు మన ఉద్యోగ నియామకాలు అందిస్తూ ఆయన స్ట్రెచర్ అంటున్నాడు, స్ట్రెచర్ నుంచి స్ట్రెచర్ కి పోయిండు, కొన్ని రోజులు అయితే మార్చురికి పోతారని చెప్పి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఆ విధంగా మాట్లాడడం మనందరం ఖండించాలి. అదేవిధంగా కేసీఆర్ గారు కూడా హౌస్ కి రావాలి. హౌస్ కి వస్తే ప్రభుత్వం చేసే తప్పులు కానీ, కాంగ్రెస్ అధికార పక్షం చేసే తప్పులు ఎత్తి చూపొచ్చు. ఈ అసెంబ్లీని గాడిలో పెట్టాలి కదా. అల్టిమేట్ గా కేసీఆర్ గారికి అనుభవం ఉంది, స్వతహాగా తెలియకల్లోడు, తెలంగాణ రాష్ట్రం కొట్లాడి సాధించిన ఆయన పేరుంది. ఆయన అనుభవం ప్రజలకు ఉపయోగపడాలి కదా. ఇద్దరు కూడా ఇదేదో వ్యక్తిగత కుస్తీ పోటీలాగా నీ స్టేచర్ గొప్పది, నా స్టేచర్ గొప్పది అని కాదు. అల్టిమేట్ గా ప్రజలకి జవాబుదారీతనంగా ఉండాలి. ప్రజా జీవితంలో ఉన్న ఇద్దరు నాయకులు వాడే భాష ఉందాగా ఉండాలని కోరుతుంది. ఓకే, ఇప్పుడు ఇంకొక అంశం పార్టీ ఫిరాయింపుల అంశం. ఇవాళ గూడెం మైపాల్ రెడ్డి వెళ్లి కేసీఆర్ ను కలిశారు. సో మొన్న కొన్ని కామెంట్ చేశారు కాంగ్రెస్ పార్టీ గురించి. ఆ కామెంట్స్ నేను ప్రస్తావించలేను, ఎందుకంటే చాలా దారుణమైన కామెంట్స్, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడారు. సో ఎట్లా మీ ఉద్దేశంలో కాంగ్రెస్ నుంచి బయటకు వస్తాడు అనుకుంటారా, వస్తే కేసీఆర్ తీసుకుంటారు అనుకుంటున్నారా? అంటే పార్టీ ఫిరాయింపుదారుల చట్టం అనేది మనము ఇప్పుడు ఇంతకు ముందు లాగా స్పీకర్ విచక్షణ నిర్ణయం మీద లేదండి. సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన లేటెస్ట్ తీర్పులో 3 నెలల కాలం నుంచి ఎక్కువసేపు పెట్టుకోకూడదు. గతంలో మహారాష్ట్రలో గానీ, అస్సాంలో గానీ, మణిపూర్ లో జరిగింది ఏంటంటే చాలా మంది సభ్యులు కోల్పోయారు. ఇప్పుడు వీళ్ళ భయం ఏంటంటే ఎవరైతే పార్టీ మారారో ఆ నియోజకవర్గ అభివృద్ధి పేరుతో
వాళ్ళందరికీ సుప్రీంకోర్టు స్పీకర్ గారి ఆఫీస్ కూడా నోటీస్ పంపించినట్టుంది. అవును, ఇవాళ ఖచ్చితంగా పోతుందనే భయంతో వీళ్ళు పిల్లి మొగ్గలు వేస్తున్నారు. ఇప్పుడు అయారాం గయారాం అంటారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఒకే రోజు రాత్రి ఒక గయారాం అనే వ్యక్తి 3 పార్టీలు మారింది. అయారాం గయారాంలు రోజు రోజుకి పెరుగుతున్నారు. అంటే ప్రజాస్వామ్య వ్యవస్థని, ప్రజలు వేసిన ఓట్లని అవమానం చేయడము, అల్టిమేట్ గా ప్రజల ఓటు హక్కుని అవమానం అంటే దీనిలో ఇప్పుడు ఒకటి బీఆర్ఎస్ అడుగుతానేమో మాకు రాజశేఖర రెడ్డి టైంలో 10 మంది ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీ అప్పుడు డిస్టర్బ్ చేసిందని వాళ్ళు అంటారు. కాంగ్రెస్ అడుగుతానేమో మా రెండు సార్లు మా పార్టీని చీల్చారు కదా, 2014 నుంచి 18 మధ్యలో ఒక 5-6 ఎమ్మెల్యేలు తీసుకున్నారు. మొన్న అయితే పూర్తిగా విలీనం చేసేసుకున్నారు 13 మంది అని వాళ్ళు అంటారు. బీఆర్ఎస్ ఏమో విలీనం అన్నది రాజ్యాంగబద్ధంగా అనుమతి ఇచ్చిందని వాళ్ళు అంటారు. అసలు ఈ మొదలు పెట్టిందే ఫిరాయింపులు అనేది కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి టైంలో మమ్మల్ని తీసుకున్నారు కదా అని వాళ్ళు అంటారు. అయితే కాంగ్రెస్ పార్టీ అయినా, టీఆర్ఎస్ పార్టీ అయినా, ఏ పార్టీ అయినా రాజ్యాంగానికి లోబడి చట్టసభల యొక్క గౌరవాన్ని పెంపొందించే విధంగా ఉండాలి. అల్టిమేట్ గా వీళ్ళు ప్రజా ప్రతినిధులు, ప్రజల సేవకులు. ప్రజలు వేసిన ఓటు హక్కుని, ఓటు యొక్క విలువని కాలరాస్తున్నారు. ప్రజలు ఒక పార్టీ సింబల్ మీద, ఒక పార్టీ సిద్ధాంతం మీద, ఒక పార్టీ కండవా కప్పుకొని గెలిచినందుకు వాళ్ళు ఆ పార్టీకి కట్టుబడి ఉండాలి, లేకపోతే వాళ్ళు ఆ పార్టీకి రిజైన్ అన్న చేయాలి. అంటే అల్టిమేట్ గా ప్రజలను అవమానపరచడము, ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానపరచడము, ఇది రోజు రోజుకి దిగజారుతుంది ఈ వ్యవస్థను. మీ ఉద్దేశంలో ఈసారి బై ఎలక్షన్స్ వస్తాయా? మీ అసెస్మెంట్ ఏంటి? ఇప్పుడు సుప్రీంకోర్టు లేటెస్ట్ గా ఇచ్చిన తీర్పు ప్రకారం ఈ పార్టీ ఫిరాయింపుదారుల చట్టము అనేది స్పీకర్ యొక్క విచక్షణ అధికారం అనేది కాలపరిమితి ఉంటుంది. ఆ కాల పరిమితికి మించి దాటితే ఖచ్చితంగా మనకి అస్సాంలో గానీ, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే కూడా ఒక అతను కోల్పోయాడు. ఖచ్చితంగా ఎలక్షన్స్ అక్కడ మీ ఆమ్ ఆద్మీ లేకపోతే అది చేసింది అక్కడ వాళ్ళ అనుకూల స్పీకర్ అధికార పార్టీ నుంచి ప్రతిపక్షం కోతనేమో వేటేస్తున్నాడు, అధికార పార్టీకి వస్తే వేయట్లేదు. మహారాష్ట్ర కేసులో కూడా 3 నెలలని చెప్పింది, కానీ అప్పటికే ఎలక్షన్స్ వచ్చేసాయి, వాళ్ళ మీద ఎవరి మీద వేటు పడలేదు. ప్లస్ ఆ స్పీకర్ కు టైం మాత్రమే ఫిక్స్ చేసింది మహారాష్ట్ర కేసులో. ఫిక్స్ చేసిన తర్వాత స్పీకర్ ఏమన్నాడు, ఉద్దవ్ ఠాకరే వర్గం నుంచి షిండే వర్గంకు 2/3 కంటే ఎక్కువ ఎమ్మెల్యేలు జంప్ అయినారు కాబట్టి వాళ్ళది అనర్హత వేటు వర్తించదని స్పీకర్ తీర్పు ఇచ్చారు. స్పీకర్ నిర్ణయం తీసుకునేందుకు మాత్రమే కాలపరిమితి చెప్పింది మహారాష్ట్ర. స్పీకర్ విచక్షణ అధికారం అనేది గతంలో చూసాము, ఒక టర్మ్ మొత్తం అయిపోతుంది. ఇప్పుడు అల్టిమేట్ గా ప్రజలకి రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. ఇప్పుడు వ్యవస్థలో మార్పులు అనేది తప్పదు. అదే విధంగా వీళ్ళు 10 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో గెలుస్తున్నారంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు చేసిన తప్పే మేము కూడా చేస్తామంటున్నాం. కేసీఆర్ గారు అదే కంటిన్యూ చేసారు, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే కంటిన్యూ చేస్తే అల్టిమేట్ గా వీళ్ళు ఎవరిని అవమానం చేస్తారు? ప్రజలను అవమానం చేసినట్టే కదా. నియోజకవర్గ కాంగ్రెస్ ఆ విధంగా చేయకూడదు అంటారు. ఈ విధంగా అది కరెక్ట్ కాదు కదండి. కానీ వాళ్ళు ఏమంటారంటే మా ప్రభుత్వాన్ని కూలగొట్టాలని అక్కడ ప్రయత్నం జరుగుతుంది, రాగానే 5 ఏళ్ళు ఉంటుందా లేదా అని అన్నారు, డీస్టెబిలైజ్ చేయాలనుకున్నారు, అందుకనే తీసుకున్నాం అంటారు. అది ప్రజల మనను పొందాలి, ప్రజా విశ్వాసాన్ని పొందాలి. ఇప్పుడు ఈ విధంగా చేసే కుట్రల్ని ఒకవేళ రేవంత్ రెడ్డి గారు నిజంగానే టీఆర్ఎస్ కాంగ్రెస్ ని కూలదోయడానికి కుట్రలు చేస్తే ఆ కుట్రల్ని ప్రజల ముందు పెట్టాలి. ఎందుకంటే అల్టిమేట్ గా ప్రజలే అంతిమ నిర్ణయం కావాలి. అంతేగాని కాంగ్రెస్ చేసిన తప్పే మేము కూడా చేస్తాము అని టీఆర్ఎస్ చేసిన తప్పే మేము చేస్తామని ఒకళ్ళకి మించి ఒకళ్ళు నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు చేస్తున్నారు. అంటే ఖచ్చితంగా వ్యవస్థల యొక్క గౌరవాన్ని శాసనసభ గానీ, లోక్సభ యొక్క గౌరవాన్ని పెంచుకోవాలి. కానీ రేపు పొద్దున భవిష్యత్తులో రాబోయే తరాలకి మనం ఏం మెసేజ్ ఇస్తున్నట్టు అంటే ఎవడు ఏ పార్టీ మీదైనా గెలవచ్చు, ఓట్లు వేసిన ప్రజల్ని అవమానం చేయొచ్చు. అంటే ప్రజలు గొర్రెలు అల్టిమేట్ గా ప్రతిపక్ష పాత్ర పోషించాలి. ఈ ఉద్దేశంలో ఈసారి పడుతుందా? ఇంకా చాలా 3.5 సంవత్సరాల పైన టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా వచ్చి తీరుతుందండి. వాళ్ళని దేవుడు కూడా కాపాడలేడు. ఎందుకంటే టైం చాలా ఎక్కువ ఉంది. ప్లస్ ఇప్పుడు సుప్రీంకోర్టు గానీ, బయట సభ్య సమాజం గానీ, పౌర సమాజం కూడా ఇది ఎక్కడో చోట దీనికి చెక్కు పెట్టాలని చూస్తున్నాం. ఎందుకంటే ఇది ఒక సాంప్రదాయంగా అలవాటు అయిపోయింది. వాళ్ళు చేశారని వీళ్ళు చేశారని వాళ్ళు. ఓకే, సో ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాల్సింది. అది ఏ పార్టీ అయినా కూడా శిక్ష పడితే నెక్స్ట్ ఎవరు ముందుకు రారంటారు? రాకూడదు కదండి. ఇది మంచి పద్ధతి కాదు కదా, ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే కదా. ఓకే, కానీ బీఆర్ఎస్ టైంలో పడలేదు అని మళ్ళీ కంపారిజన్ తీస్తారు కదా, అప్పుడు 13 మంది జంప్ అయినా సరే పడలేదు. గతంలో జరిగిన తప్పుని మళ్ళీ మనము అదే కంటిన్యూ చేయొద్దు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 65 సీట్లు ఉన్నాయి, వాళ్ళకి ఇప్పుడు ఎంఐఎం పార్టీ సపోర్ట్ ఉంది. వాళ్ళకేం ఇమీడియట్ గా కూల్చివేయడానికి ఇంకేం అనలే కదా. 14 నెలలు సాఫీగానే జరిగింది కదా. రాను టీఆర్ఎస్ మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా 0, మన అసెంబ్లీ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా ఎక్కడ కూడా వాళ్ళు పోటీ పెట్టలేరు. ఇప్పుడు ఇమీడియట్ గా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదం ఏం లేదు కదా. దాన్ని బూచిగా చూపించి వీళ్ళు నెంబర్ గేమ్ ఆడితే ఆయారాం గయారాం సంఖ్య పెరుగుతుంది.
ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఖచ్చితంగా అది హౌస్ ఆఫ్ లీడర్ ఆఫ్ హౌస్ కానీ లీడర్ ఆఫ్ అపోజిషన్ కానీ ఇద్దరు కూడా ప్రజాస్వామ్యానికి బాధ్యులు, రాజ్యాంగం కట్టుబడి ఉండాలనేది మనం కోరుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ విఠల్ గారు. సో మొత్తానికి స్పందన అల్టిమేట్ గా ఇప్పుడు మహిపాల్ రెడ్డి ఒకళ్ళు వచ్చి కలిశారు. ఇంతకుముందు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల్ ఎమ్మెల్యే, ఆయన కేటీఆర్ కలిశారు. సేమ్ అదే ఛాంబర్ లో కేసీఆర్ ఏదైతే ప్రతిపక్ష నేత కేటాయించిన ఛాంబర్ లో లోపల సభకు సంబంధించిన ఇన్నర్ లాబీ లోపల అంటే టీఆర్ఎస్ ఎల్పీ బయట ఉంటుంది, కేసీఆర్ కోసం ప్రత్యేకంగా ఒక రూమ్ ఇచ్చారు. అదే రూమ్ లో కేటీఆర్ కలిశారు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఎప్పుడు కాంగ్రెస్ లో జాయిన్ అయిన 10-15 రోజుల తర్వాత. అప్పుడు ఏమనుకున్నారంటే అంతా మళ్ళీ వచ్చేస్తాడేమో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వాపస్ అని మనమే వార్తలు ఇచ్చాం. కానీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇక్కడ కేటీఆర్ ని కలిసి అక్కడ రేవంత్ రెడ్డితో బేరం కుదుర్చుకున్నాడు. ఏంది, నాకు అక్కడ గద్వాల్లో సరితా తిరుపతయ్య నన్ను డిస్టర్బ్ చేస్తుంది, నన్ను పని చేసుకొని ఇవ్వట్లేదు అనగానే మళ్ళీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇతర మహబూబ్నగర్ నేతలందరూ వెళ్లి ఆయన కాంప్రమైజ్ చేసి బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని ఇప్పటి నుంచి నీదే నడుస్తుంది అంటే ఈ ఎమ్మెల్యేలు అంతా కూడా ఎందుకు పార్టీ ఫిరాయింగ్ చేస్తున్నారంటే, ఒకటి ఓపెన్ గా చెప్పాలంటే ప్రతి ఎమ్మెల్యే తన కాన్స్టిట్యున్సీలో భూ కబ్జాలు చేస్తున్నారు. భూ కబ్జాలు ఇప్పుడు మెయిన్ రెవెన్యూ. ఇంతకుముందు కరప్షన్ అంటే ఏదైనా ఉద్యోగాలు ఇప్పించుకోవడమో లేదా ప్రజల దగ్గర డబ్బులు తీసుకునేది, ఉద్యోగాల గురించానో దాని గురించానో దీని గురించానో డబ్బులు తీసుకునేది. ఇప్పుడు కరప్షన్ వేరే విధంగా చేస్తున్నారు. ఎస్, పబ్లిక్ ఏమనుకుంటారు, నా దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు కదా, గవర్నమెంట్ భూమే కదా పోయేది అనుకుంటారు. కానీ గవర్నమెంట్ భూములు నియోజకవర్గంలో మాయమైతే రేపు హాస్టల్స్ పెట్టరాదు, ప్రభుత్వానికి సంబంధించి ఏది పెట్టరాదు కదా. ప్రభుత్వ భూములు కబ్జా చేయడం, పార్కులు కబ్జా చేయడం, దీన్ని కాపాడుకునేందుకోసం ఈ పార్టీలో జాయిన్ కావడం. ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు, కాంగ్రెస్ అనే కాదు, ఇంతకుముందు బీఆర్ఎస్ లో జాయిన్ అయిన ఎమ్మెల్యేలు అంతే. డబ్బులు, భూ కబ్జాలు, తర్వాత వాళ్ళేంది ఆ ఎమ్మెల్యేలది నడవాలి. డెవలప్మెంట్ అంటారు, ఎవరు డెవలప్మెంట్? వీళ్ళ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కాదు. మీరు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే ఏ ఎమ్మెల్యే డెవలప్ చేసుకున్నాడు చెప్పండి? వాళ్ళ ఆస్తుల డెవలప్మెంట్. ఆ ఫిరాయించిన ఎమ్మెల్యేల ఆస్తుల డెవలప్మెంట్ అంటా నేను, కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కాదు. నేను అభివృద్ధి గురించి చేరాను పార్టీలో, అది ఇద్దరికి వర్తిస్తుంది. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఇదే వర్తిస్తుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు కూడా తెగ టెన్షన్ పడుతున్నట్లున్నారు కదా. ఒకవేళ వీళ్ళపై అనర్హత వేటు పడితే పరిస్థితి ఏంటి అసలు? పరిస్థితి ఏముంది, బై ఎలక్షన్ వస్తుంది అంతే కదా. రాలేదు ఇప్పటి వరకు, రావాలి, అట్లా రావాలి. ఇప్పుడు కేసీఆర్ నిజానికి 2000 సంవత్సరంలో మరి కేసీఆర్ ఇప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలు చేర్చుకున్నాడు. 2000 సంవత్సరంలో ఆయన తెలుగుదేశం నుంచి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమం కోసం సిద్దిపేటలో బై ఎలక్షన్ చేసి తెలుగుదేశం టికెట్ ను కాదనుకుని ఆయన వచ్చాడు. కేసీఆర్ అది ఫాలో కాలే కదా, తెలుగుదేశంలో ఉంటూనే తెలంగాణ రాష్ట్ర సమితి అనే ఉద్యమం స్టార్ట్ చేయలే కదా. అదే ఆదర్శంగా కేసీఆర్ నిలిస్తే బాగుండేది. ఆయన ఇప్పుడు 2014లో పార్టీ ఫిరాయింపులు సరే 64 మంది ఉన్నారనుకుందాం, ఏదో ఆయన గవర్నమెంట్ అప్పుడు డీస్టెబిలైజ్ చేసే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు, ఓటుకు నోటు కేసు ఇవన్నీ అనుకున్నారు. ఫస్ట్ టర్మ్ లో పెద్దగా ఎవరు ఆబ్జెక్ట్ చేయలేదు. కానీ సెకండ్ టర్మ్ లో నీకు 88-89 మంది ఎమ్మెల్యేలు వచ్చిన తర్వాత కూడా నువ్వు అభివృద్ధి పేరుతో 12 మంది ఎమ్మెల్యేలు విలీనం చేసుకోవడం ఏంది? ఇప్పుడు నీకు తగిలింది అదే దెబ్బ. ఇక్కడ ఎవరిని ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ తప్పనిలేవు, మళ్ళీ రేవంత్ రెడ్డి తప్పనిలేవు. రేవంత్ రెడ్డి కూడా మరి అప్పుడు తిట్టాడు కదా, పార్టీ మారిన ఎమ్మెల్యేలు వేస్ట్, చాలా చాలా దారుణమైన భాష అన్నాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఆ ఎమ్మెల్యేలు తీసుకుంటాడు. ఆయన చెప్పేది ఏంది, నా గవర్నమెంట్ డీస్టెబిలైజ్ చేస్తున్నారు కాబట్టి పొలిటికల్ డిసిజన్ నేను తీసుకున్నా అని చెప్పి. సో అల్టిమేట్ గా ఇక్కడ పోయిన ఎమ్మెల్యేలని ఫస్ట్ ఈ ఫిరాయింపులు ఆగాలంటే ముందుగా బై ఎలక్షన్స్ కనుక వస్తే నేను ప్రజలకు పిలుపునిస్తున్నా జీ తెలుగు న్యూస్ తరఫున, ఈ పార్టీ ఫిరాయించిన వాళ్ళని చిత్తుగా ఉడగొట్టండి, డిపాజిట్ రాకుండా చేయండి. మీరు అనుకుంటారు పార్టీ ఫిరాయింపు ఇది డెవలప్మెంట్ గురించి కాదు, కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్. ఒకవైపేమో కోర్టు అనర్హత ఇష్యూ, మరోవైపేమో కాంగ్రెస్ లో ఇంపార్టెన్స్ దక్కట్లేదని మళ్ళీ బీఆర్ అదే చెప్తున్నా. ఇది అంతా బేరసారాలు. గూడెం మైపాల్ రెడ్డి ఏంది, కాటా శ్రీనివాస్ గౌడ్ తో అక్కడ సమస్య వస్తుంది కాబట్టి ఇక్కడ పోయి కేసీఆర్ కలిస్తే పోకు, ఎందుకంటే ఇప్పుడు ఒక్క ఎమ్మెల్యే జంప్ అయితే మిగతా ఎమ్మెల్యేలు కూడా మళ్ళీ రివర్స్ వచ్చే అవకాశం. ఆల్రెడీ వాళ్ళు సిగ్నల్స్ వదులుతున్నారు. దానం నాగేందర్ సిగ్నల్ వదిలాడు, ఫార్ములా 1 కేసులో కేటీఆర్ ది తప్పేం లేదు, కేసీఆర్ జెంటిల్మెన్, కేసీఆర్ గురించి పాజిటివ్ కామెంట్ చేశారు. ఎందుకు? ఫస్ట్ వేటు పడేది దానం నాగేందర్ మీద. ఎందుకంటే మిగతా వాళ్ళ మీద వేటు పడుతుందో లేదో గానీ దానం నాగేందర్ ప్రూవ్డ్
ఆయన బీఆర్ఎస్ టికెట్ గెలిచి కాంగ్రెస్ బీఫామ్ తరఫున పోటీ చేశాడు. అవును, కాంగ్రెస్ బీఫామ్ తో పార్లమెంట్ ఎన్నికలు పోటీ చేశాడు. సో ఖైరతాబాద్ బై ఎలక్షన్ ఖాయం, మిగతా చోట్ల బై ఎలక్షన్ వచ్చినా రాకుండా. స్పీకర్ కూడా ఆయన మీద అనర్హత వేటేయకుంటే రేపు హైకోర్టు సుప్రీంకోర్టు చెప్తుంది. అంత క్లియర్ గా ఆయన ఖైరతాబాద్ లో పార్టీ ఫిరాయించి వేరే పార్టీ తరఫున పోటీ చేసిన తర్వాత ఇంకా ఫిరాయించకపోవడం ఏంటని అంటది. అందుకని అక్కడ పోయినసారి నేను చెప్పినట్టు కేటీఆర్ కలిసి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సెటిల్ చేసుకున్నాడు. ఇప్పుడు ఏంది నియోజకవర్గంలో, గద్వాల నియోజకవర్గంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పోలీసు విషయంలో ఏది చెప్తే అదే అధికారం. ఇంతకుముందు ఏంది సరితా తిరుపతి కాన్స్టిట్యున్సీలో ప్రోగ్రామ్ లో పాల్గొనివ్వలేదు కార్యకర్తల్ని. ఇప్పుడు పోలీసులు ఆయన ట్రాన్స్ఫర్ ఆయనకు అనుగుణంగా చేసుకున్నారు. ఎంఆర్ఓలు వీళ్ళంతా ఎమ్మెల్యేలు అంతా ఎందుకు పోతున్నారంటే గవర్నమెంట్ మిషనరీ, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఆ చేతులు ఉండాలి. ఇప్పుడు ఈ సిస్టమ్ మారాలంటే, అధికార యంత్రాంగం సిస్టమ్ దీన్ని మారాలంటే, పార్టీ ఫిరాయింపులు మారాలంటే ఫస్ట్ చేయాల్సిందంటే ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళకే ప్రభుత్వ అధికారులు మాట వింటారు, పోలీసులు మాట వింటారు. అదొక హక్కు, రాజ్యాంగ హక్కు అయిపోయింది. మీరు ఆంధ్రప్రదేశ్ లో కూడా చూడండి, వైసీపీ ఎమ్మెల్యే మాటలు వింటున్నారు. వైసీపీ ఎమ్మెల్యే ఏంది, టీడీపీ ఎమ్మెల్యే ఏంది, ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏంది, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏంది. ఎమ్మెల్యే కదా. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రోటోకాల్ అక్కడ ఇవ్వాలి. రేపు ఈ పార్టీలో జరగచ్చు, ఎల్లుండి ఆ పార్టీలో జరగచ్చు. అందుకనే నేనేం చెప్తున్నా, ప్రజలు ఇక్కడ యాక్టివ్ గా చేయాల్సింది. ప్రజలు చిత్తుగా ఉడగొట్టాలి. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ప్రజలు చిత్తుగా ఉడగొట్టాలి. పార్టీ ఫిరాయించిన దాన్ని తెలంగాణలో అయినా ఆంధ్రప్రదేశ్ లో అయినా చిత్తుగా ఉడగొట్టాలి. ఏ కారణంతో అయినా సరే చేసిన వాళ్ళని చిత్తుగా ఉడగొట్టాలి. డిపాజిట్ రాకుండా ఉడగొట్టాలి. మొన్న ఎలక్షన్ లో మీకు అక్కడ అప్పుడు టీడీపీ నుంచి 23 మంది ఫిరాయించారు 2019 లో. ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2014 నుంచి 19 మధ్య 23 మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి టీడీపీకి ఫిరాయిస్తే ఆ 23 మందిలో ఒక్కరిని కూడా గెలవనివ్వలేదు. సేమ్ ఇప్పుడు తెలంగాణలో కూడా మొన్న జిహెచ్ఎంసీ పరిధిలో మాత్రం గెలిచారు ఫిరాయింపు ఎమ్మెల్యేలు. మొన్న జిహెచ్ఎంసీ పరిధిలో సబితా ఇందారెడ్డి గాని, సుధీర్ రెడ్డి గాని వాళ్ళు గెలిచారు. మిగతా చోట్ల మిగతా వాళ్ళు ఓడిపోయారు ఫిరాయింపు ఎమ్మెల్యేలు. ఎందుకంటే జిహెచ్ఎంసీలో కొంచెం టీఆర్ఎస్ హవా ఉంది కాబట్టి. ఇప్పుడు నేనేం చెప్తానంటే, ఒకవేళ బై ఎలక్షన్స్ వస్తే అది ఈ పార్టీ అని కాదు, ఆ పార్టీ అని కాదు, వాళ్ళని చిత్తులో ఓడగొట్టాలి. రెండవది, ఎందుకంటే ఇటువంటి వాటి ప్రజలు సహించారన్న మెసేజ్ వెళ్ళాలి. ప్రజలు కూడా ఒకటి ఆలోచించాలి. ఫిరాయించిన ఎమ్మెల్యే ఇప్పుడు ఇంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీ కొంచెం ప్రొయాక్టివ్ గా గట్టిగా ఫైట్ చేసేది ఉండే బీఆర్ఎస్ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో. ఇప్పుడు బీఆర్ఎస్ తీసుకుంటున్న శ్రద్ధ, కాంగ్రెస్ ఏంటంటే జనరలైజ్ గా ఎవరు ఉంటే వాళ్ళే చూసుకోవాలి, మిగతా వాళ్ళంతా ఓన్ చేసుకోవాలి. అప్పుడు బట్టి విక్రమార్క సిఎల్పీ లీడర్ ఉండే, ఆయన చూసుకోవాలని చెప్పి మిగతా వాళ్ళందరూ వదిలేశారు. ఆయన ఫైట్ చేసుకోవాలి, మాకేం సంబంధం, సిఎల్పీ లీడర్ చేసుకోవాలని చెప్పి. సో అట్లా చూసి చూడనట్టుగా వదిలేయడం వల్ల ఇక్కడ దాకా వచ్చింది. మొత్తంగా పార్టీ బాన్ ఎమ్మెల్యేల అంశం చివరికి ఎలాంటి మలుపు తిరిగే అవకాశం ఉంది? ఏం లేదు, అంటే ఈసారి కొంచెం సుప్రీంకోర్టు స్ట్రాంగ్ గానే ఉండే అవకాశం ఉంది. దాని నాగేంద్ర మీద అయితే ఖచ్చితంగా పడుతుంది. మిగతా వాళ్ళ మీద అయినా స్పీకర్ ఖచ్చితంగా టైం ఫ్రేమ్ ఇవ్వాలి. 3 నెలలు 6 నెలలు పడ్డ తర్వాత చేయాలి. అందుకనే వాళ్ళు అటు ఇటు చూస్తున్నారు. ఇప్పుడు మైపాల్ రెడ్డి ఏంది, కేసీఆర్ మళ్ళీ వచ్చి తీసుకుంటా అప్పుడు బీఆర్ఎస్ ఏం చేయాలంటే ఈయన పార్టీ ఫిరాయించలేదని వీళ్ళు వాపసు తీసుకోవాలి. కానీ ఒకటి ఇక్కడ గుర్తుంచుకోండి, నాకు తెలిసి గూడెం మైపాల్ రెడ్డి రీఎంట్రీని కేసీఆర్ ఒప్పుకోండి అనుకుంటారు. ఎందుకంటే గూడెం మైపాల్ రెడ్డి ఒక్కడిని రీఎంట్రీ చేస్తే అక్కడ సుప్రీంకోర్టులో కేసు వీక్ అయిపోద్ది. ఏమని, వీళ్ళు ఇచ్చింది గూడెం మైపాల్ రెడ్డి మీద అనర్హత పిటిషన్ విత్డ్రా చేసుకుంటున్నాం అంటే వీళ్ళకి బీఆర్ఎస్ క్రెడిబిలిటీ దెబ్బతింటుంది కదా. ఇప్పుడు ఒకళ్ళిద్దరు రెడీ ఉండొచ్చు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, నేను వీళ్ళ పేరైనా చెప్పట్లేదు, ఇంకా ఫిరాయించిన అందరు ఎమ్మెల్యేలు, పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్ గా ఉండి లాస్ట్ టర్మ్ లో ఆయన యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు ఈ విధంగా ఎందుకు, బహుశా నెక్స్ట్ టైం కంటెస్ట్ చేస్తారో లేదో. చాలా చెడ్డ పేరు తెచ్చుకున్నారు కదా పోచారం శ్రీనివాసరెడ్డికి, మంచి పేరు ఉంది కదా. నువ్వు స్పీకర్ గా ఉన్నప్పుడు యాక్షన్ తీసుకోలేదు ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద. ఎందుకంటే ఒకసారి ఆయన ఏమని చెప్పొచ్చు అంటే, ఒకటేసారి జైన్ కాలే కదా, అంటే విలీనం చేశా కదా అని అనుకోవచ్చు. కానీ ఒక్కటేసారి జైన్ కాలేదు. అప్పుడు బీఆర్ఎస్ ఎల్పీలో ఎమ్మెల్యేలు అందరూ ఒకటేసారి జైన్ అవుతే అప్పుడు ఫిరాయింపుల చట్టం వర్తించకపోవచ్చు. ఫస్ట్ ఎమ్మెల్యే, సెకండ్ ఎమ్మెల్యే జంప్ అయినప్పుడే కాంగ్రెస్ మల్లు బట్టి విక్రమార్క కంప్లైంట్ ఇచ్చారు, అప్పుడు యాక్షన్ తీసుకోలేదు. సో ఏదేమైనా ఈ విషయంలో గట్టి చర్యలు అయితే ఉండాలి. నాకు తెలిసి అయితే కేసీఆర్ గూడెం మైపాల్ రెడ్డిని యాక్సెప్ట్ చేయరు. బట్ జస్ట్ ఫోటో వదిలేరు, ఏంటంటే శాంపిల్, మిగతా ఎమ్మెల్యేలు కూడా వస్తారు. అయితే 10కి 10 మంది ఎమ్మెల్యేలు వస్తే టీఆర్ఎస్ వాపసు తీసుకోవచ్చు.
కానీ ఆ ఎమ్మెల్యే చాలా మంది అంతమంది ఎమ్మెల్యేలు రెడీగా ఎమ్మెల్యేలు ఉన్నారనే ప్రచారం అయితే చాలా జరుగుతుంది. మంది అసలు ఈ ప్రచారాన్ని ఇద్దరు ముగ్గురు రెడీ ఉండొచ్చు, మిగతా వాళ్ళు రెడీ ఉండకపోవచ్చు. నిజంగా ఇలా అలాంటి అంటే పరిస్థితి ఉండదు. నా ఉద్దేశంలో కొంత సాఫ్ట్ గా అక్కడికి వెళ్లి ఇబ్బంది పడుతున్న వాళ్ళు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మైపాల్ రెడ్డి, తర్వాత నాగేందర్ దానం నాగేందర్, ఎందుకంటే ఆయన ఖచ్చితంగా వేటు పడుతుంది కాబట్టి ఇబ్బంది పడుతున్నాడు ఓకే. కదా. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే వేరే విధంగా ఉండే, గెలిస్తే ఆటోమేటిక్ గా ఎమ్మెల్యే సీటుకు రాజీనామా చేస్తుండే, ఓడిపోయినాడు కదా. ఎంపీ అవుతే ఆటోమేటిక్ గా ఎమ్మెల్యే సీట్ రాజీనామా అవుతుండే, అప్పుడు ఈ అనర్హత వేయట్లేదు. సో దాని నాగేందర్ అందుకని రెడీ ఉన్నాడు. మిగతా ఇప్పుడు రాజనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఉన్నాడు, ఆయన రిటర్న్ రాకపోవచ్చు ఎందుకంటే ఇక్కడ కార్తిక్ రెడ్డి ఉన్నాడు. సో వాళ్ళ ఈక్వేషన్ చూస్తున్నారు. ఏదేమైనా వీళ్ళేదో సమాజాన్ని, దేశాన్ని, వాళ్ళ నియోజకవర్గాన్ని ఉద్ధరించేందుకైతే పోలేదు. వాళ్ళు ఏవైతే భూములు కబ్జా చేశారో ఆ కబ్జాల్ని కాపాడుకునేందుకు, ఓకే, వాళ్ళ ఆస్తులు పెంపొందించుకునేందుకు, నియోజకవర్గ అభివృద్ధి కాకుండా వాళ్ళ అభివృద్ధి అయ్యేందుకు పోయినారు. ఇటువంటి వాళ్ళ మీద తెలంగాణ సమాజం లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో రేపు ఇట్లా ఫిరాయించిన వాళ్ళ మీద సింపతి చూపాల్సిన అవసరం లేదు. జీ తెలుగు న్యూస్ మనం ఫిరాయింపులకు పార్టీ యాజ్ ఎ ఛానల్ మనం దీన్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు. వీఆర్ అగేన్స్ట్ ఇట్ కంటిన్యూస్లీ. ఈ విషయంలో మనం ఒక క్లియర్ స్టాండ్ తీసుకుంటాం. పార్టీ ఫిరాయింపుల మీద, డబ్బు రాజకీయం మీద, దీని మీద త్వరలో క్యాంపెయిన్ కూడా జీ తెలుగు న్యూస్ చేపడుతుంది. స్పందన. ఓకే, రైట్ రైట్ భరత్.